అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలల్లో జీవరాశిని పెంచే పొటాష్, జింకులను కరిగించే జీవన ఎరువులు, జీవన ఎరువుల వాడకంలో గుర్తించాల్సిన అంశాలు, సేంద్రియ వ్యవసాయానికి ఆసరాగా దేశీ గిర్జాతి పశువుల పెంపకం, మనం సాగు చేసే నేలల్లో సేంద్రియ పదార్థాన్ని, జీవరాశిని పెంపొందించడానికి తప్పనిసరిగా మన వ్యవసాయంలో జీవన ఎరువులను భాగం చేయాలని నిన్న మొన్నటి అన్నదాతలు తెలుసుకున్నాం కదా. నత్రజని స్థిరీకరించే రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం జీవన ఎరువులు, అలానే భాస్వరాన్ని కరిగించే సూడోమోనాస్, బాసిల్లస్, మైకోరైజా జీవన ఎరువుల గురించి తెలుసుకున్నాం. నత్రజని, భాస్వరమే కాక పొటాష్, జింకులను కరిగించే జీవన ఎరువులు కూడా ఇటీవల లభ్యమవుతున్నాయి. ఇవన్నీ విడివిడిగానే కాక అన్ని పోషకాలు కలగలిసిన మిశ్రమం రూపంలోనూ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే ఏ ఎరువులు వాడినా అవి బాగా పనిచేయాలంటే మాత్రం తప్పనిసరిగా సేంద్రియ ఎరువులతో కలిపి మాత్రమే వాడుకోవాలని, రసాయన ఎరువులతో కలిపి వాడితే పనిచేయవన్నది శాస్త్రవేత్తల సూచన. మరి పొటాష్, జింక్ కరిగించే జీవన ఎరువులు, జీవన ఎరువుల వాడకంలో కొన్ని ముఖ్య సూచనల గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ త్రివేణి నుంచి ఇవాల్టి అన్నదాతలు తెలుసుకుందాం. ఈరోజు మనం వ్యవసాయంలో పొటాషియం కరిగించే సూక్ష్మజీవులు, అలాగే జింకును కరిగించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. చాలామంది రైతులు పంట పొలాల్లో పొటాషియం ఎరువులు వాడుకోవట్లేదు. ఒకవేళ వివిధ రకాలైన వాణిజ్య పంటల్లో పొటాషియం ఎరువులు వాడుకున్నప్పటికీ దాని యొక్క లభ్యత 60% మాత్రమే ఉంటుంది. మిగతా 40% భూమిలో నిరుపయోగంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ పొటాషియం కరిగించే సూక్ష్మజీవులను మనం వాడుకున్నట్లయితే మన భూమిలో ఉండిపోయే లభ్యత కాని పొటాషియం మొక్కలకు అందించబడుతుంది. మనము పొటాషియం ఎరువులు వాడని ఎడల మొక్క ఆరోగ్యంగా పెరగదు, అలాగే గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే విత్తన శుద్ధి ద్వారా కానీ లేకపోతే నేల ద్వారా కానీ ఈ పొటాషియం ఎరువులను అన్ని పంటల్లో వాడుకున్నట్లయితే నిరుపయోగంగా ఉన్న పొటాషియంను మనం మొక్కలకు అందించుకోవచ్చు. అదే రకంగా జింకును కరిగించే సూక్ష్మజీవులు, మనకు జింకు చాలా తక్కువ మోతాదులో మొక్కకు అవసరం అవుతుంది. మరి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో పండించుకునే వరి అన్ని పొలాల్లో జింకు లోపానికి లోబడుతుంది. జింకు లోపాన్ని గమనించడానికి ఆకును పట్టుకుని విరిచినట్లయితే టక్ అనే సౌండ్తో పెళుచుగా ఉండి ఆకులన్నీ విరిగిపోతాయి. ఈ జింకు లోపం గమనించినప్పుడు రైతు సోదరులు జింకు పైపాటుగా వేసుకోవడం వల్ల వెంటనే మనకు మొక్కకు లభ్యత కాదు. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి జింకును కరిగించే జీవన ఎరువులను మనం పంట పొలాల్లో వేసుకున్నట్లయితే జింకు మొక్కలకు లభ్యతలోనికి వస్తుంది. అంతేకాకుండా మన పంట పొలాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. జింకు లోపం మరీ ఎక్కువగా ఉంటే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్కలకు పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. దానికన్నా ముందుగా విత్తనంతో పాటే ఈ యొక్క జింకును కరిగించే సూక్ష్మజీవులను జీవన ఎరువులుగా వాడుకున్నట్లయితే మనకు పంట పొలాల్లో జింకు లోపాన్ని
తగ్గించుకోవచ్చు. మనకు కన్సోర్షియం అని నత్రజని, భాస్వరం, పొటాషియము 3 ఒకే జీవన ఎరువులో ఉన్నట్లు మనకు దొరుకుతున్నాయి, లభ్యతలోకి వచ్చాయి. కాబట్టి ఈ యొక్క కన్సోర్షియంను మనము పంట పొలాల్లో జీవన ఎరువు విత్తన శుద్ధి ద్వారా వాడుకున్నట్లయితే వివిధ రకాలైన పోషకాలు లభ్యతలోనికి వచ్చి భూమి యొక్క ఆరోగ్యం కాపాడుతూ మొక్క యొక్క పెరుగుదలకు దోహదం చేస్తూ, అలాగే సేంద్రియ పద్ధతిలో పండించుకునే ఏ పంటలోనైనా ఈ జీవన ఎరువులను వాడుకున్నట్లయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది, మనం తినే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వివిధ రకాల కూరగాయల పంటల్లో నిల్వ శక్తి కూడా పెరుగుతుంది. మొక్కకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఏదైనా జీవన ఎరువుని కానీ విత్తన శుద్ధికైతే 200 గ్రాములు ఎకరానికి, అలాగే జీవన ఎరువులను నేల ద్వారా వేసుకునే పద్ధతిలో 1 ఎకరానికి సరిపడా 2 కిలోలను 200 కిలోల సేంద్రియ ఎరువులో పశువుల ఎరువు కానీ, లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ, లేకపోతే 200 కిలోల నల్లమట్టి కానీ, లేకపోతే 200 కిలోల ఇసుకను కానీ ఈ 2 కిలోల జీవన ఎరువుతో కలిపి వారం రోజులు లేకపోతే 15 రోజులు నీడగా ఉండే చెట్టు దగ్గర పెట్టుకుని నీళ్లు చిలకరిస్తూ పెంచుకుని పంట పొలాల్లో వేసుకుంటే లభ్యత మంచిగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సమయం లేకపోతే ఈ 200 కిలోల పశువుల ఎరువుతో 2 కిలోల జీవన ఎరువును కలుపుకుని సాళ్ల వెంబడి వేసుకోవచ్చు, అలాగే భూమిలో వెదజల్లుకోవచ్చు. దానివల్ల విత్తనం విత్తగానే ఈ యొక్క వేరుకు ఈ యొక్క సూక్ష్మజీవులు పట్టుకుని పోషకాలను లభ్యతలోకి తీసుకుని వస్తాయి. ఒకవేళ ఘన పదార్థంలో కాకుండా జీవన ఎరువులు ద్రవ రూపంలో దొరికితే అది 1/2 లీటర్ వరకు మనం ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పండ్ల తోటల్లో వాడుకున్నట్లయితే మొక్క ఏజ్ని బట్టి 10 నుంచి 20 సంవత్సరాలు ఉన్న మొక్కకు, మామిడి మొక్కకు కానీ జామ మొక్కకు కానీ ఏమన్నా మొక్కలకు 50 నుంచి 150 గ్రాముల వరకు ఈ జీవన ఎరువును ఒక చెట్టుకు వేసుకుంటే మంచిది. విత్తుకునేప్పుడు మాత్రం, అలాగే విత్తుకున్న తర్వాత 5 సంవత్సరాల లోపు మనం 50 గ్రాముల ఏదైనా జీవన ఎరువును మన పండ్ల తోటల్లో వాడుకోవాలి. ఒకవేళ రైతు సోదరులకు ఈ డ్రిప్ విధానంలో ఎరువులను ఇస్తుంటే 1/2 లీటర్ల ఈ లిక్విడ్ బయో ఫర్టిలైజర్ని 200 లీటర్ల నీటిలో కలుపుకుని ఏ పంటకైనా మనం అందించుకోవచ్చు. ఈ వివిధ రకాలైన ఏదైనా జీవన ఎరువు విత్తన శుద్ధి ద్వారా వాడేటప్పుడు 24 గంటల నుంచి 48 గంటల లోపు వివిధ రకాలైన రసాయనాలు విత్తనానికి పట్టించుకుని విత్తుకునే అర్ధగంట ముందు మాత్రమే ఈ జీవన ఎరువును విత్తనానికి పట్టించుకుని అర్ధగంట నీడలో ఆరబెట్టుకుని విత్తుకోవాలి. మొట్టమొదటిగా జీవన ఎరువులు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే జీవన ఎరువులు అనేవి బ్రతికున్న సూక్ష్మజీవులు కాబట్టి మీరు ఈ జీవన ఎరువులను నాణ్యతా ప్రమాణాలు పాటించే ప్రయోగశాలల నుంచి ఖరీదు చేసుకుంటే మంచిది. ఒకవేళ నాణ్యతా ప్రమాణాలు పాటించిన ఎడల ఈ యొక్క బ్రతికున్న సూక్ష్మజీవులు మనకు సజీవంగా ఉండవు కాబట్టి అటువంటి జీవన ఎరువులు మన పంట పొలాల్లో వేసినా కూడా అవి మనకు మొక్కకు లాభం చేకూర్చవు. జీవన ఎరువు తయారైన తేదీ మరియు అది ఎంత గడువు వరకు వాడుకోవాలి తప్పనిసరిగా రైతులు చూసుకోవాలి. జీవన ఎరువు ప్యాకెట్ మీద ఏ పంటకు వేసుకోవాలి, అది 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది ఉత్పత్తి చేసిన తర్వాత, మరి ముఖ్యంగా ఏ విధానంలో పంట పొలాల్లో వేసుకోవాలని ఆ జీవన ఎరువు ప్యాకెట్ మీద రైతు సోదరులు గమనించాలి. ఒకవేళ మీరు జీవన ఎరువు ఒక 2 నెలల ముందు పంట కాలంలో ముందు కొనుగోలు చేస్తే గనక ఆ జీవన ఎరువును సేంద్రియ ఎరువులో కలుపుకుని మీరు దాచిపెట్టుకోవచ్చు. లేకపోతే మన పంట పొలాల్లో చల్లని ప్రదేశంలో గడువు తేదీ వరకు మనము నిల్వ ఉంచుకోవచ్చు. ఈ జీవన ఎరువును మనము కలుపు మందులతో కలిపి వాడకూడదు. ఈ జీవన ఎరువులను ఎప్పుడూ సేంద్రియ ఎరువులతో కలిపి మాత్రమే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కానీ రసాయన పురుగు మందులతో కానీ అలాగే తెగుళ్ళ మందుతో కానీ కలిపి వాడుకున్నట్లయితే ఈ జీవన ఎరువులు పనిచేయవు. కొంతమంది రైతు సోదరులు ఏం చేస్తారంటే లేబర్ ఖర్చు తగ్గించుకోవచ్చని అన్ని ఎరువులతో పాటు కలిపి వేస్తారు. అప్పుడు ఈ జీవన ఎరువులు పనిచేయవు. ఈ జీవన ఎరువులను వేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనము 10 నుంచి 25% వరకు రసాయన ఎరువులను తగ్గించుకుని వాడుకోవాలి. రైతు సోదరులు ఈ యొక్క సూచనలన్నీ గమనించి తగిన సమయంలో తగిన పద్ధతుల్లో వాడుకున్నట్లయితే పంటకు ఆరోగ్యము అలాగే నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సూక్ష్మజీవ శాస్త్రం ద్వారా ఉత్పత్తి చేస్తున్న అన్ని విధాల జీవన ఎరువులను పొందవచ్చు. మనం ఈ జీవన ఎరువులను రైతుకి అందుబాటులో సంవత్సరం అంతా ఉంచాము. మా యొక్క ఫోన్ నెంబర్కు సంప్రదించినట్లయితే ఒకవేళ మీరు హైదరాబాద్ రాకపోయినా ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ మీ ఊరికి చేర్చుతాం. ప్రతి జీవన ఎరువు మా దగ్గర కిలో 100 రూపాయలు మాత్రమే. ఒకవేళ మీకు లిక్విడ్ బయో ఫర్టిలైజర్ కావాలంటే, ద్రావక జీవన ఎరువు కావాలంటే 1 ఎకరానికి సరిపడా 1/2 లీటర్ జీవన ఎరువును 150 రూపాయలకు పొందవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. బెండలో పసుపాకు తెగులు కనిపిస్తోంది, ఎలా నివారించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల నుండి రాజా. ఎండాకాలంలో వేసే బెండల్లో మనకు ఎక్కువగా పల్లాకు తెగులు అనగా శంకురోగం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెగులు అనేది మనకు ఈ బెగమో గ్రూపు చెందినటువంటి వైరస్ వల్ల వస్తుంది. ఇది జెమినీ వీరిడేకి సంబంధించినటువంటి వైరస్. ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకులు కనుక చూసినట్లయితే మీకు ఆకు యొక్క ఈనెలు మొత్తం కూడా పసుపు వర్ణంలోకి మారి ఆకు అంతా కూడా ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. అలాగే మొక్క యొక్క ఆకు పూర్తిగా దళసరిగా మారిపోయి పత్రరహితం కోల్పోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క పూత కానీ పింద కానీ మనకి ఎక్కువ రాదు. అలాగే దిగుబడి కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. దీని ఇంగ్లీష్లో మనం YVMV అంటుంటాం, అంటే ఎల్లో వెయిన్ మొజాయిక్ వైరస్ అంటుంటాము. ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా మనం ఈ ఫిబ్రవరి మాసంలో వేసుకున్నటువంటి బెండలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పల్లాకు తెగులు నివారణకు మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. మొదటగా విత్తన శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యము. దీనిలో 1 కేజీ విత్తనానికి 5 ml ఇమిడాక్లోప్రిడ్ని పట్టించి మనము ఆరబెట్టుకొని తర్వాత వాడుకోవాలి. అలాగే పొలాన్ని మనము లోతైన వేసవి దుక్కులు వేసుకోవాలి. దాని తర్వాత పొలంలో ఎక్కడా కూడా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కలుపు అనేది ఈ వాహకాలకు నిలయంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కలుపు లేకుండా చూసుకోవడం అనేది ముఖ్యంగా పాటించాలి. అదేవిధంగా పొలంలో ఈ పసుపు రంగు జిగురు అట్టలను ఒక 20 వరకు కూడా 1 ఎకరానికి పెట్టుకున్నట్లయితే మనకు వాటి యొక్క ఉధృతిని చేసుకోవడానికి అలాగే వాటిని నివారించుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే రసాయనిక మందుల గురించి తీసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml per లీటర్ లేదా ఫిప్రోనిల్ 2 ml per లీటర్ వంటి ద్రావణాలను వాడుకొని కూడా మనము ఈ వైట్ ఫ్లై పాపులేషన్ తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే మనము వేప నూనె 1500 ppm 5 ml per లీటర్ కూడా మనం వాడుకున్నట్లయితే మనకు ఈ వాహకాలను నివారించుకొని ఈ తెగుళ్ళను తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పల్లాకు తెగులను తట్టుకునే రకాలైనటువంటి అర్క అనామిక, ఈ పర్బాణి క్రాంతి ఇటువంటి తెగులు తట్టుకునే రకాలను వాడుకోవాలి. అలాగే ఎక్కడైతే మనకు పొలంలో ఈ వ్యాధి సోకిన మొక్కలు కనిపించినట్లయితే వెంటనే వాటిని తీసి కాల్చివేయాలి. ఈ విధమైన సమగ్ర సస్యరక్షణ చర్యలు చేసినట్లయితే ఈ తెగుల్ని మనము నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో వస్తున్న నష్టాలను చవిచూస్తున్న రైతులు చాలామంది సేంద్రియ సాగుకు మల్లుతున్నారు. సేంద్రియ సాగులో పశుపోషణ ప్రధాన భూమిక పోషిస్తుండగా దేశీయ ఆవు జాతులకే రైతులు ప్రాధాన్యమిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పెంపకానికి అనువుగా ఉంటున్నాయి గిర్ ఆవులు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన గిర్ జాతి ఆవులు మంచి పాల దిగుబడిని సైతం ఇస్తుండడంతో రైతులు ఆదరిస్తున్నారు. గిర్ ఆవు పాలు, పేడ, మూత్రం ఇలా ప్రతి పదార్థం విలువైనదే. సేంద్రియ వ్యవసాయానికి ఆసరాగా ఉన్న గిర్ జాతి ఆవుల ప్రాధాన్యం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పశుపోషణ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి ఇలా వివరిస్తున్నారు. ఈ సహజ వ్యవసాయం కానీ లేదా సేంద్రియ వ్యవసాయం చేయాలన్నప్పుడు దేశవాళీ పశువుల యొక్క వచ్చినటువంటి వాటి పేడ అయితేనేమి, వాటి యొక్క మూత్రం అయితేనేమి ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. అందువల్ల ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు ఈ దేశవాళీ పశువుల పోషణ వైపు మొగ్గు చూపడం అనేటువంటిది, దీన్ని చేపట్టడం అనేటువంటిది చాలా వరకు జరుగుతుంది. అయితే ఈ దేశవాళీ పశువులకు సంబంధించి మనకు ఏ రకమైనటువంటి పశువులు అయితే బాగుంటాయని చెప్పి చూసినప్పుడు మన దేశంలో దాదాపు 45కు పైగా దేశవాళీ జాతులు ఉన్నాయి. మామూలుగా సంకరజాతి పశువులకి మోపురం అంటాం, అంటే దాన్ని ఇంగ్లీష్లో హంప్ అంటారు. ఈ మోపురం అనేటువంటిది అంతగా అభివృద్ధి చెంది ఉండదు.
అదే మన దేశవాళీ పశువులైతే వాటిలో మాత్రము ఈ యొక్క మోపురం అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. దాంతోపాటుగా ఈ గంగడోలు అంటాం, అంటే మెడ కింద చర్మం వేలాడుతూ ఉంటుంది. అది గంగడోలు అనేటువంటిది ఈ దేశవాళీ పశువుల్లో చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ దేశవాళీ పశువులు మనకు వివిధ రాష్ట్రాల్లో వివిధ జాతులు అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశవాళీ పశువుల్ని 3 రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ఒకటి పాలిచ్చేటువంటి జాతులు, రెండవది పాలిస్తూ మనకు కొంచెం వ్యవసాయానికి పనికొచ్చేటివి, అలాగే మూడవ రకము కేవలం వ్యవసాయానికి పనికొచ్చేటువంటి రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. మనకు పాలిచ్చేటువంటి జాతుల్లో ముఖ్యంగా ఈ గిర్ అయితేనేమి, తర్వాత సాహివాల్ అయితేనేమి, తర్వాత తార్పార్కర్ అనేటువంటిది ఈ 3 జాతులు కూడాను చాలా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేటువంటిది జరిగింది. మనం పశువుల పెంపకం అనేటువంటిది ఒక సుస్థిరమైనటువంటి ఆదాయం ఇచ్చేటువంటి వనరుగా మనం చేపట్టాల్సి వచ్చినప్పుడు మనం పాలిచ్చేటువంటి జాతుల్ని మనం ఎంచుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క గిరి జాతులు అయితేనేమి, తర్వాత సాహివాల్ కానీ తార్పార్కర్ కానీ ఈ 3 జాతులు కూడా మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. గిరిజాతి ఆవులు మనకు గుజరాత్ రాష్ట్రంలో మనకు లభిస్తాయి. వీటిల్లో శరీరం అనేటువంటిది విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా చెవులు పొడవుగా ఉండడం, అలాగే కొమ్ములు వంకర తిరిగి ఉండడము, తర్వాత నుదురు అనేటువంటిది బాగా వెడల్పుగా ఉండడము, ఇటువంటి అంశాలు అనేటువంటిది మనం గిరిజాతిలో మనము చూడవచ్చు. ఈ యొక్క గిరిజాతి ఆవులు అనేటువంటివి చాలా అంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. వీటి యొక్క యాజమాన్యం అనేటువంటిది చాలా సులభం. లూజ్ హౌస్ సిస్టంలో అంటే ఫ్రీగా మనం వదిలిపెట్టేసి వీటిని చాక్కోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మనము దేశవాళీ పశువుల్ని మనం తీసుకువచ్చినప్పుడు మనం ఏ జాతి కొనాలి అనేటువంటిది మనం ఆ ప్రదేశానికి వెళ్ళి కొంటేనే బాగుంటుంది. ఉదాహరణకి మనం గిరిజాతి కొనాలనుకున్నప్పుడు మనం గుజరాత్ రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ మనం రైతుల దగ్గర నుండి మనము చూసి ఏ పశువు అయితే మనకు ఆ యొక్క జాతి లక్షణాలు అయితేనేమి, లేక దాని పాల దిగుబడి అయితేనేమి అన్నీ కూడా మనం చూసి కొనుగోలు చేయడం అనేటువంటి చాలా మంచిది. కానీ మనం ఈ మధ్య కాలంలో చాలామంది ఈ యొక్క బ్రోకర్లు ఇటువంటి వాళ్ళు వ్యాపారస్తులు మనకు ఇటువంటి దేశవాళీ పశువుల వ్యాపారం చేస్తున్నారు. సో అటువంటి వారి దగ్గర కొనుక్కునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మనము తీసుకువచ్చిన తర్వాత వాటిని పెంపకం అనేటువంటి దానిలో ముఖ్యమైనటువంటిది వాటి కల్పించేటువంటి వసతి. సో ముఖ్యంగా మామూలుగా ఈ సంకరజాతి పశువుల మాదిరి కాకుండా వీటిని పశువులను ఎప్పుడు కూడా కట్టేసి ఉంచకూడదు. అందువల్ల ఈ పశువుల పెంపకానికి మనము ఈ యొక్క లూజ్ హౌస్ పద్ధతి అంటారు. అంటే వాటిని ఎల్లవేళలా ఫ్రీగా అంటే మనకు స్వేచ్ఛగా తిరిగే విధంగా ఉంచాల్సి ఉంటుంది. ఎండ నుండి కానీ, తర్వాత చల్లగాల నుండి, తర్వాత వాటిని కాపాడడానికి మనము షెడ్డుని నిర్మించుకోవాలి. ఆ షెడ్డులో మనకు వాటికి దానా తొట్లు, అలాగే నీళ్లు తాగడానికి నీటి తొట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా మనం స్వేచ్ఛగా అవి తిరుగుతున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆహారం ఎల్లవేళ లభిస్తుంటుంది. అలాగే కావాల్సినటువంటి నీరైతేనేమి, తర్వాత వాటికి కావాల్సినటువంటి వ్యాయామము ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా రాత్రి వేళల్లో అవి ఈ యొక్క దోమల బారి నుండి కానీ, తర్వాత వాటి నుండి కూడా ఫ్రీగా అంటే స్వేచ్ఛగా తిరుగుతాయి కాబట్టి వాటి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఏదైనా కానీ మనం దేశవాళీ పశువులను మనం పెంచాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లూజ్ హౌస్ సిస్టంలోనే మనం పెంచితే బాగుంటుంది అనేటువంటిది మా దగ్గర కూడా మేము చూస్తున్నాం. సుస్థిర ఆదాయం అనేటువంటిది సంపాదించుకోవడానికి వీటి నుండి వచ్చేటువంటి పాలైతేనేమి, తర్వాత పేడనైతేనేమి, తర్వాత మూత్రాన్ని కానీ వీటన్నిటిని కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ యొక్క దేశవాళీ పశువుల నుండి వచ్చేటువంటి పాలు మామూలుగా చాలా వరకు ఆరోగ్యకరంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పాలు A2 రకానికి చెందినటువంటి పాలు కావడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పి మనకు కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి వీటికి మామూలుగా సిటీల్లో చాలా గిరాకీ అనేటువంటిది ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు 100 రూపాయల వరకు కూడా ఈ పాలు అనేటువంటిది అమ్మడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. దాంతోపాటు మనం వీటి నెయ్యికి అంటే ఈ గిరిరావు పాల నుండి వచ్చేటువంటి నెయ్యికి చాలా గిరాకీ ఉంది. సో ఈ నెయ్యిని కూడా మనం దాదాపు 1 కిలో 1500 నుండి 2000 రూపాయల వరకు మార్కెట్లో అమ్మడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వీటిని కూడాను మనకు వివిధ రకాలైనటువంటి సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడానికి ఈ నెయ్యిని ముఖ్యంగా ఈ పంచగవ్య అనేటువంటి పదార్థం తయారు చేయడానికి నెయ్యిని ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశవాళీ పశువుల పెంపకంలో ఈ యొక్క వాటి నుండి వచ్చేటువంటి పేడ, అలాగే మూత్రం ఈ రెండూ కూడా చాలా విలువైనటువంటివి. ఈ యొక్క పేడ అనేటువంటి దాన్ని మనము ఈ యొక్క ఘనజీవామృతం అయితేనేమి, తర్వాత ద్రవజీవామృతము, సో ఇటువంటి సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటిని ఏదైనా మనకు ఎక్కువ ఉన్నటువంటి పేడని మనము వానపాముల ఎరువు తయారీకి వాడుకోవచ్చు. సో ఇలా మనం సేంద్రియ వ్యవసాయం కావాల్సినటువంటి ఉత్పత్తులన్నీ కూడా తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మనకు దీని నుండి ఆదాయం కూడా పొందవచ్చు. అలాగే మూత్రం అనేటువంటిది
ముఖ్యంగా ఈ యొక్క దేశవాళీ పశువుల నుండి వచ్చేటువంటి మూత్రం చాలా విలువైనదిగా చెప్తాము. సో ఈ మధ్య కాలంలో వీటి నుండి ఈ యొక్క మూత్రం నుండి వచ్చినటువంటి మూత్రాన్ని ఈ యొక్క కాచి దాన్ని చల్లార్చిన తర్వాత వచ్చినటువంటి దాన్ని అర్క్ అనేసి అంటారు. ఈ అర్కం అనేటువంటిది చాలా రకాలైనటువంటి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. సో ఈ అర్కం అనేటువంటిది దాదాపు అంటే ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలను కూడా నయం చేసేటువంటి శక్తి ఉందన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని కూడా అలాగా మనము ఒక అర్కం అనేటువంటిది తయారు చేసి దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆదాయం అనేటువంటి సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పంటలకి ఏదైతే చీడపీడలు రాకుండా దానికి స్ప్రే చేసుకోవడానికి కూడాను ఈ యొక్క మూత్రాన్ని కూడా మనం రైతులకు అందించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇవన్నిటితో పాటుగా ఏదైతే వీటి నుండి వచ్చేటువంటి మిగిలినటువంటి ఈ యొక్క షెడ్లు కడగడం ద్వారా అయితేనేమి, తర్వాత వీటి నుండి వచ్చేటువంటి మూత్రం అంటే మిగిలిన ఈ యొక్క మూత్రము పేడ ఇవన్నీ కూడాను వృధా కాకుండా వీటన్నిటిని కూడాను ఒక చోట ఒక కుంటలో మనము కలెక్ట్ చేసుకొని దాన్ని మనం బయో యూరియా అంటాం, అటువంటిది కూడా తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పశువుల కొట్టాల నుండి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయో వాటిని పశువులకు పక్కనే ఒక చిన్న ఒక 10 అడుగుల పొడవు అలాగే 5 అడుగుల వెడల్పు ఒక 5 అడుగుల లోతు గుంటను తవ్వి దానిలో మట్టిని మనము వేసి ఆ మట్టి వీలైతే ఇసుక ఒక 2:1 నిష్పత్తిలో వేసి ఈ షెడ్ నుండి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడాను అందులోకి పారేటట్టుగా చేసినట్లయితే అదంతా కూడా అందులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడాను ఏదైతే పోషకాలు ఉంటాయో అవన్నీ కూడా ముఖ్యంగా నత్రజని అయితేనేమి భాస్వరము పొటాషియము ఇవన్నీ కూడా వాటిలో నిక్షిప్తమైపోతాయి. వీటితో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క భూమికి ఏదైతే మనం జీవం అంటున్నాం, సో ఆ జీవాన్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అవన్నీ కూడా అందులో నిక్షిప్తమవుతాయి. కాబట్టి ఒక 2-3 నెలల పాటు అందులోకి ఊరినటువంటి ఆ యొక్క మట్టిని మనము బయో యూరియా అనేసి అంటారు. దాన్ని తీసుకుపోయి పొలానికి మనం వేయడం ద్వారా చాలా వరకు మనము ఈ యొక్క పొలం యొక్క సారాన్ని పెంచడానికి వీలవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైతే దేశవాళీ పశువుల పోషణ చేపట్టేటప్పుడు వాటి యొక్క జాతుల ఎంపిక అలాగే వాటి నుండి వచ్చేటువంటి వాటికి కావాల్సినటువంటి వసతిని నిర్మించుకుంటూ వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని ముఖ్యంగా పచ్చి మేతల్ని మనం వాటికి అందించాలి. సో ముఖ్యంగా ఈ పచ్చి మేతల్లో మనకు ఇప్పుడు ఈ యొక్క సూపర్ నేపియర్ అనేటువంటి రకం చాలా బాగుంది. ఈ యొక్క సూపర్ నేపియర్ రకంలో మనకు దాదాపు 15% వరకు మాంసకృతులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పచ్చి మేతని మనము ప్రతిరోజు కూడాను 10 నుండి 15 కేజీలు ఒక్కొక్క పశువుకి అందించినట్లయితే పాల దిగుబడి బాగుంటుంది. దీంతో పాటుగా మనకు సంవత్సరం పొడవునా ఈ యొక్క ఎండు మేత అయినటువంటి వరిగడ్డ అయితేనేమి లేదా జొన్న చొప్ప వంటివి కనీసం 5 నుండి 7 కేజీల వరకు మనం అందించాల్సి ఉంటుంది. అలాగే దానా అనేటువంటిది ఖచ్చితంగా మనము పశువులకి ఈ యొక్క వాటి యొక్క బరువు అలాగే పాల ఉత్పత్తి అలాగే వాటిలో ఉండేటువంటి ఈ యొక్క వెన్న శాతము ఎన్నో ఈత అనేటువంటి అంశాల ఆధారంగా లెక్కించి మనం కానీ దానా అనేటువంటిది ఇచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా దానా మీద పెట్టేటువంటి వ్యయం అనేటువంటి తగ్గుతుంది. దీనికోసము మనం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఒకటి రూపొందించడం అనేటువంటి జరిగింది. సో దాన్ని రేషన్ ఫార్ములేటర్ అంటారు. సో ఈ యొక్క రేషన్ ఫార్ములేటర్ అనేటువంటి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనం కానీ ఒక్కొక్క ప్రతి పశువుకు కూడాను ఎంత ఆహారం ఇవ్వాలి, ముఖ్యంగా పచ్చిగడ్డి ఎంత ఇవ్వాలి, ఎండుగడ్డి ఎంత ఇవ్వాలి, దానా ఎంత ఇవ్వాలి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి కానీ మనం లెక్కించి కానీ మనం కానీ పెట్టినట్లయితే మనకు ఈ యొక్క పశువులకు ఇచ్చేటువంటి ఈ యొక్క మేత ఖర్చు అనేటువంటిది చాలా వరకు మనం తగ్గించడంతో పాటు దానికి కావలసినటువంటి పోషకాలన్నీ అందించడం ద్వారా పాల ఉత్పత్తి కానీ వెన్న శాతం కానీ పెరగడం అనేటువంటిది మేము గమనించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా మనం పశువుకి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా అందిస్తూ ముఖ్యంగా వాటి నుండి వచ్చేటువంటి పాలైతేనేమి తర్వాత పేడ మూత్రము అన్నింటిని కూడా సమర్థవంతంగానే ఉపయోగించుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ యొక్క దేశవాళీ పశువుల పోషణ ద్వారా మంచి ఆదాయాన్ని అనేటువంటిది పొందవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.